ఉదయ్ కిరణ్. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు విన్నా సరే తీవ్ర భావోద్వేగానికి లోనవుతారు. ఎంతో ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఎందుకు మీ అందరికీ తెలిసిందే. ఉదయ్ కిరణ్ మరణం అనేది ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతని మరణం అనేది ఇప్పటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఉదయ్ కిరణ్ గురించి ఎవరన్నా ఇలా మాట్లాడుతున్నా సరే, ఎవరన్నా ఇద్దరు డిస్కస్ చేసుకున్నా సరే, అసలు ఆ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఉదయ్ కిరణ్ కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి ఎంతో మంది సెలబ్రిటీస్ దాని గురించి మాట్లాడారు. కానీ ఇప్పటికీ ఉదయ్ కిరణ్ చావుకి కారణం ఎవరనేది ఇప్పటికీ ఎవరు బయట పెట్టలేకపోయారు. అది ఇప్పటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అతి చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చి హ్యాట్రిక్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్నాడు. అంటే ఉదయ్ కిరణ్ అప్పుడు ఎంత పాపులర్ అంటే ఎర్లీ 20s టైంలో స్టార్ హీరోల సినిమా కూడా ఉదయ్ కిరణ్ సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమా గురించి ఆలోచించేవాళ్ళు. అంటే ఉదయ్ కిరణ్ ఆ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. తన మొదటి చిత్రం మూవీ నుండి కూడా అది ఆ 2000 లో రిలీజ్ అయింది ఆ మూవీ. ఆ మూవీ నుంచి వరుసగా 2-3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. అంటే ఇండస్ట్రీ హిట్, అంటే బ్లాక్ బస్టర్ అయినాయి ఆ సినిమాలు. మనసంతా నువ్వే, నువ్వు నేను, ఈ సినిమాలు ఇప్పటికీ టీవీలో వచ్చినా సరే, అంటే శాటిలైట్ ఛానల్స్ లో ఇప్పటికీ ఈ సినిమాని టెలికాస్ట్ చేస్తే అందరూ టీవీకి అతుక్కుపోయి చూస్తారు చాలా మంది. ఇప్పటికీ ఎంతో మంది ప్లేలిస్ట్ లో ఉదయ్ కిరణ్ పాట ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ప్లేలిస్ట్ లో ఎన్నో పాటలు ఉండొచ్చు, కానీ ఉదయ్ కిరణ్ పాట ఖచ్చితంగా ఒక్కటైనా రెండైనా ఉంటాయి. ఇది మీకు అతిశయోక్తిలా అనిపిస్తుంది, కానీ ఇది నేను చాలా మంది దగ్గర చూశాను. అయితే ఉదయ్ కిరణ్ మరణం గురించి ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించారు. అంటే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దైనటువంటి దాసరి గారు కూడా కొన్ని శక్తులు ఉదయ్ కిరణ్ ని కడతీర్చాయని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇంతకీ ఆయన కూడా బయట పెట్టలేదు నిజంగా ఉదయ్ కిరణ్ చావుకి కారణం ఎవరనేది ఆయన కూడా బయట పెట్టలేదు. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ తేజ కూడా నేను చనిపోయేటప్పుడు ఉదయ్ కిరణ్ మర్డర్ మిస్టరీ గురించి నేను బయట పెడతా అన్నారు. అండ్ అప్పట్లో ఒక రూమర్ కూడా వచ్చింది ఏంటంటే, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉదయ్ కిరణ్ బయోపిక్ మీద ఒక సినిమా చేస్తారని ఒక టాక్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు దాకా దాని గురించి అప్డేట్ అయితే లేదు. బట్ అప్పుడైతే ఈ టాక్ చాలా గట్టిగానే వినిపించింది ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు. అంటే మీ అందరికీ తెలిసినట్టు మెగాస్టార్ చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, నిజంగా వాళ్ళు అక్కడితో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్ కి వరుసగా డిజాస్టర్స్ రావడం, ఇంకా పూర్తిగా ఫినాన్షియల్ గా కూడా చాలా చితికిపోవడం వల్ల, అంటే అప్పుడు వచ్చిన వార్త ఏంటంటే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమన్నారు. దీనివల్ల ఏంటంటే ఉదయ్ కిరణ్ ఎంతో ఆర్థికంగా చితికిపోయాడని అప్పట్లో ఎన్నో మీడియా ఛానల్స్ కూడా ఇవే చెప్పాయి. అంటే ఇప్పటికీ చాలా మంది అనుకునేటట్టు కొంతమంది ఏమో మెగాస్టార్ చిరంజీవి వల్ల ఇలా జరిగిందంటారు, ఇంకొంతమంది ఏమో వరుస డిజాస్టర్ వల్ల, అంటే స్టోరీ సెలక్షన్ వల్ల, అంటే ఉదయ్ కిరణ్ సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ వల్ల కూడా కొంతవరకు డిజాస్టర్స్ రావడం, ఆ తర్వాత అతను ఆర్థికంగా చితికిపోవడం, డిజాస్టర్స్ వచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ కూతురుతో పెళ్లి క్యాన్సిల్ అవడం, ఈ రెండు పెద్ద దెబ్బల తర్వాత ఉదయ్ కిరణ్ ఆర్థికంగా చితికిపోయాడని ఇప్పటికీ ఎంతో మంది చెప్తుంటారు. ఎందుకంటే ఏది నిజమో మనకు తెలియదు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ అంటే 11 years అయి ఉంటుంది. జనవరి 5, 2014 ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏంటంటే ఉదయ్ కిరణ్ అంతకుముందే సూసైడ్ అటెంప్ట్ చేశాడు, కానీ అది ఫెయిల్ అవడం. అయితే జనవరి 5, 2014 అతను చేసిన అటెంప్ట్ సక్సెస్ అయింది. సూసైడ్ సక్సెస్ అవడం, ఉదయ్ కిరణ్ ఇంకా చనిపోయారు. నిజంగా ఆ రోజు ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ఇళ్లలో ఎంతో మంది కుటుంబంతో సహా ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఎంతో మంది టీవీలో అతుక్కుపోయి చూశారు. అయితే రీసెంట్ గా ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 2 విజేత అయినటువంటి కౌశల్ ఒక పాడ్కాస్ట్ లో ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే నిజంగా ఉదయ్ కిరణ్ చావుకి కారణాలు ఏంటి, అంటే ఉదయ్ కిరణ్ అప్పుడు అంటే అతను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అందరూ ఉదయ్ కిరణ్ ఎలా వెలేశారు అనే విషయాలు మాట్లాడారు. అయితే ఏంటంటే ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ప్రస్తావన ఎవరన్నా తీసుకొచ్చినా సరే అది ఇప్పటికీ ఒక పెద్ద చర్చలా మారుతుంది. ఎవరు తీసుకొచ్చినా, అది డైరెక్టర్ తేజ అయినా సరే, ఇప్పుడు కౌశల్ తీసుకొచ్చినా సరే, అది పెద్ద చర్చలా మారుతుంది. కానీ నిజంగా ఎవరు బయట పెట్టలేకపోతున్నారు. అంటే నిజంగా ఉదయ్ కిరణ్ చావుకి కారణం ఏంటని కొంతమందికి తెలిసినా సరే బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అది కొంత వాళ్ళ కెరియర్ దృష్ట్యా ఇలా ఎన్నో కారణాలు, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నిజానికి ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటికీ మిస్టరీ. అట్ ద సేమ్ టైం సుశాంత్ సింగ్, ఉదయ్ కిరణ్ వీళ్ళ డెత్ మిస్టరీస్ అనేవి ఎవరు ఛేదించలేకపోతున్నారు. ఇంకా అసలు కారణాలు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. తెలుగు ఇండస్ట్రీ మంచి నటుడిని కోల్పోయింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ని తలుచుకుంటూనే ఉంటారు. ఉదయ్ కిరణ్ సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చినా సరే
చిత్రం గాని, మనసంతా నువ్వే గాని నిజంగా ఆ ప్లేలిస్ట్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటది. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో కూడా ఇప్పటికీ ఆ పాటలు వినేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎన్ని కొత్త పాటలొచ్చినా సరే 'ఉదయ్ కిరణ్', 'ఆర్‌పి పట్నాయక్' కాంబో పాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీలో 'లవర్ బాయ్' అనే ట్యాగ్‌కి బ్రాండ్ అంబాసిడర్ 'ఉదయ్ కిరణ్'. ఇంకా తర్వాత ఎంతమందొచ్చినా సరే ఆ ట్యాగ్ 'ఉదయ్ కిరణ్‌కి' తప్ప ఇంకొకళ్ళకి వెళ్ళలేదు. ఎందుకంటే 'ఉదయ్ కిరణ్' తెలుగు ఇండస్ట్రీలో ఆ మార్క్ క్రియేట్ చేశాడు. 'ఉదయ్ కిరణ్' ఎంతో మందితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇండస్ట్రీలో ఎంతో మందితో ఫ్రెండ్లీగా ఉండేవారు. అందులో ఎక్కువగా నానితో ఆయన ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అట్ ది సేమ్ టైమ్ అల్లరి నరేష్ కానీ, కౌశల్ కానీ. సో ఏంటంటే కౌశల్ అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా 'ఉదయ్ కిరణ్' ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఈసారి తీసుకొచ్చిన ప్రస్తావన ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో ఒక పాడ్కాస్ట్లో ఆయన చెప్పిన 'ఉదయ్ కిరణ్' గురించి చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే అవి చర్చకి దారితీసినాయి. అంటే నిజంగా 'ఉదయ్ కిరణ్' చాలా ఫినాన్షియల్‌గా చాలా చితికిపోయారు. అంటే చాలా సంఘటనలు అంటే 'ఉదయ్ కిరణ్' చనిపోయే ముందు అసలు ఏం జరిగింది? 'ఉదయ్ కిరణ్' అంటే ఆయన ఏం చెప్పారంటే అల్టిమేట్‌గా నిజానికి 'ఉదయ్ కిరణ్‌కి' వచ్చిన ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అసలు ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇంకొకళ్ళైతే ముందే చనిపోయేవాళ్ళు. కానీ 'ఉదయ్ కిరణ్' ఇంకా తను భరించలేక అప్పుడు సూసైడ్ చేసుకున్నాడని కౌశల్ ఆ పాడ్కాస్ట్‌లో చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే 'ఉదయ్ కిరణ్' పేరు ఎవరన్నా ప్రస్తావించినా సరే అది తీవ్ర చర్చలకు దారితీస్తుంది.